అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతూనే కూడా మద్యం అమ్మకాలకైతే పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చిన ఈ సందర్భంలో కూడా మద్యబాబులు జేబులకు చిల్లు పెట్టే పనులు అయితే మట్టికి ఇక్కడ బ్రాందీ షాప్ అదేవిధంగా వైన్ షాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు అయితే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఆర్పి రేట్లకి ఏమాత్రం సంబంధం లేకోకుండా ఒక్కొక్క బాటిల్ మీద కూడా సుమారు 100 రూపాయలు కూడా అధికంగా వసూలు చేస్తూ వాళ్ళ జేబులకి చిల్లు పెట్టే పనులు అయితే ఆ ఒంగోలులోని కొన్ని బ్రాందీ షాపులు ఉన్నాయా అనేది ఒక అనుమానం అయితే ఉంది. అవును అని చెప్పేసి మన దగ్గర అయితే ఆధారాలు కూడా ఉన్న పరిస్థితి. మనం ప్రస్తుతానికి ఒక ప్రాంతంలో అంటే ముంగమూరు డొంకలోని ఒక బ్రాందీ షాప్ దగ్గర అయితే ఉన్నాం. వారు ఒక బాటిల్ మీద ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నారంటే బట్టికి వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఎందుకంటే దానికి సంబంధించి కొనుగోలు కూడా ఇప్పుడు చేయడం కూడా జరిగింది. ఇక్కడ శ్రీ వినాయక వైన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ముంగమూరు డొంక జంక్షన్లో అయితే ఉంది. ఇక్కడ అసలుకి ఏ విధమైన ధరలు నిర్ణయించారు, ఏ విధమైన ధరలకి అమ్ముతున్నారనేది కూడా పూర్తిగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు ఒక బాటిల్ కొన్నాం, ఫుల్ బాటిల్, అది బ్లాక్ అండ్ గోల్డ్, అది ఒకసారి బయటికి తీరా. ఎంత ఇది కాస్ట్? ఇది ప్రభుత్వ ధర, కొత్తది వచ్చేసి 7.20 ఉంది, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది. ఓకే, ఇది మీకైతే ఎటువంటి రేట్లు రాలేదు. అడిగారా దీనికి సంబంధించి ఎవరన్నా? నేను ఎవరు అడగదా. అంటే కాదు, తెలియకుండా అధిక రేట్లు తీసుకోకూడదు కదా. అంటే మాకు ఏదైనా రేటు తగ్గితే మాకు చెప్తారు మామూలుగా. మీ దగ్గర ఉన్న రేట్ షీట్ ఉందా? మామూలు రేట్ షీట్ ఏం లేదు, షార్టేజ్ లెక్కలో పంపిస్తారు. కాదు, రేటు ఒక బాటిల్కి ఎంత తీసుకోవాలి అనేది అదే ఉండాలి కదా. పాతది ఉందన్న, పాతది పంపించారు, పాతదే ఉంది. ఇప్పుడు రేట్లు మారి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ మీరు పాత రేటే తీసుకుంటున్నారు, కొత్త రేటే తీసుకోవట్లేదు. రేట్లు లిస్ట్ ఎందుకు లేదు బయట? ఆ లిస్ట్ అయితే అది అదిగో అయ్యి ఆ రేట్ షీట్ ఎప్పుడు పెట్టారు? పోయిన నెలలో పెట్టారు. ఒకసారి ఆ రేట్ షీట్లు కూడా పెట్టాలన్నారు. ఇక్కడ మనం మద్యం బాటిల్ చూసినట్టయితే 7.80 అని ఉంది. ఇది పాత ధర, కొత్త ధర 7.20. దానికి సంబంధించి ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇచ్చింది పూర్తిగా కూడా రేట్లు చూస్తూనే ఉన్నాం. ఆ రేట్లకు సంబంధించి ఇటువంటి ఇది కూడా, అంటే దీనికి సంబంధించింది కూడా ఏమీ లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన రేట్లు కూడా లేదు, కానీ ఇది అమ్మకాల మట్టికి పూర్తి స్థాయిలో 7.80, అంటే పాత రేట్లతోటే అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన రేట్ షీట్ కూడా ఏం లేదు. బ్రదరు, ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి జేబులకు చిల్లు పడుతున్న పరిస్థితి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అధికారులకి మీరు వాళ్ళు చెప్పడం కానీ తెలియజేయడం కానీ చేశారు మీరు? ప్రెజెంట్ అయితే ఏం చెప్పలేదన్న. ఏదైనా తగ్గితే మేము ఒకసారి షార్టేజ్లో పంపించినప్పుడు అడుగుతాము, అడిగినప్పుడు వాళ్ళే చెప్తారు. ఒక ఫుల్ బాటిల్కి సుమారు 80 రూపాయలు, అంటే 60 రూపాయలు పైగా తీసుకుంటున్నారు. అంటే ఒక బాటిల్ అట్లా అయితే 100 కూడా తీసుకుంటున్నారు. ఇది ఎక్కువ తీసుకోకూడదు కదా రూల్స్ ప్రకారం? తీసుకోవద్దు. దాని మీద ఉన్న ఎంఆర్పీ కదా మేము తీసుకుంటున్నాం. 7.80 పాతదే కదా, అవి కొత్త రేట్లు మనకి ఇంకా రాలేదు. ఇక్కడికి వచ్చే మందు బాబులు కూడా ఏం స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఈ అధిక ధరల వరాలు తెలియకుండా వారి జేబులకి ఎంత చెల్లు పడుతుందనే మటుకి పూర్తిగా కూర్చొని క్యాలిక్యులేషన్ వేసుకుంటే కానీ తెలీదు నెలకు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎంత లాస్ పోతున్నారు. కాకపోతే కొత్త రేట్లు ఇక్కడ స్టిక్కర్లు వేయాలి, అంటే ఒక బోర్డు పెట్టాలి. వేసారా? చెప్పండి. ఇప్పుడు రేటు పాత ఇచ్చిందని ప్రభుత్వం పాలిష్ స్టేషన్ అమ్ముతున్నారు, మరి అమ్ముని దానికి తీసుకుంటున్నాం. అడగలేదు మీరు ఇప్పుడు పాత రేటు కింద? మాది అంతే ఎటువంటి తీసుకోలేదు అని చెప్తున్నారా? అంతే. ఇది మొత్తానికి కూడా ఈ అధికంగా అమ్ముతున్నటువంటి ఈ మద్యం రేట్లపై ప్రభుత్వ అధికారులకి ఎంత ప్రమేయం ఉందనేది కూడా పూర్తిగా తెలియని విషయం ఉంది. కాకపోతే గతంలో కూడా ఇటువంటి కంప్లైంట్లు అనేకం ఉన్నప్పుడు కూడా దానిపై చర్యలు కూడా ఏమాత్రం తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఈ అధిక ధరలకు అమ్ముతున్న ఇటువంటి షాపులపై ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సంబంధిత అధికారులు కూడా, అంటే ఒంగోలుకు సంబంధించి సూపరింటెండెంట్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యం పాలసీ విధానం అనేక నియమ నిబంధనలతో కూడా ముందుకు నడుస్తుంది. కానీ
వాటిని పక్కదోవ పట్టించే కోసం కూడా అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే దానికోసం కూడా ఎక్సైజ్ శాఖ అయితే ముందు వస్తుంది. కానీ అప్పటికి కూడా అనేక సమస్యలు అయితే తలెత్తున్నాయి. అదేవిధంగా కొన్ని షరతులు కూడా మార్చిన పరిస్థితి అయితే ఇటీవల కాలంలో కనిపిస్తుంది. అసలు అవి ఎటువంటి నియమ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, అసలు ముఖ్యంగా ప్రతి ఒక్క మద్యం దుకాణదారుడు ఫాలో కావాల్సిన పాలసీస్ ఏమున్నాయో ఇప్పుడు మనతో పాటు ఆయిషా మేడం గారు, మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మేడం గారు నమస్తే. నమస్తేనండి. ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో ఒక కొత్త పాలసీ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా అదే కొనసాగుతుంది. ఏదో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. అసలు ఎటువంటి షరతులు వర్తిస్తాయి ముఖ్యంగా లిక్కర్ షాపులు నిర్వహించే వారి కోసం? సో నమస్కారం అండి, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ షేక్ ఆయిషా బేగం మాట్లాడుతున్నాను, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మద్యం పాలసీ మేము ప్రజెంట్ 2024 to 26 ఈ లైసెన్సీ పీరియడ్ని ప్రస్తుతం ఈ పీరియడ్లో ఉన్నాము. సో ఆల్రెడీ షాప్స్ మా దగ్గర 189 షాప్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అట్ ది సేమ్ టైము 23 బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో. ఇందులో 188 షాప్స్ పనిచేస్తున్నాయి. ఒకటి గెజిట్ ఇచ్చాము, రీనోటిఫై చేస్తున్నాము షాప్. సో అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అట్ ది సేమ్ టైం బార్స్ 25 కానీ 23 వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి. అన్ని మద్యం షాపులకి A4 షాప్స్ కానివ్వండి, బార్స్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో టెక్నాలజికల్ AI ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేసి టెక్నాలజికల్లీ అడ్వాన్స్మెంట్స్ని యూజ్ చేసి మా కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ వారు కానివ్వండి, డైరెక్టర్ గారు అండ్ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు AI టెక్నాలజీని మనం A4 షాప్స్కి, బార్స్ అండ్ రెస్టారెంట్స్కి లింకప్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఎక్సైజ్ ఐ యాప్ ఉందండి మా దగ్గర. ఎక్సైజ్ ఐ యాప్ AI టెక్నాలజీ యూజ్ చేసేసి మార్నింగ్ ప్యాట్రోల్స్, నైట్ రెగ్యులర్గా మేము మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. A4 షాప్స్ 10 AM to 10 PM షాప్స్ టైమింగ్స్ కంటిన్యూ చేస్తాయి. బార్ అండ్ రెస్టారెంట్స్ 11 AM to 11 PM టైమింగ్స్ కండక్ట్ చేస్తాయి. మనం ప్రతి ఒక్క SHO మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో 10 SHOs ఉన్నాయి, 10 స్టేషన్స్ ఉన్నాయి. సో ఒక ESTF, ఒక ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది. సో ఈ ప్రతి ఒక్కరికి లయబిలిటీ ఫిక్స్ చేసి ఈ ఎక్సైజ్ ఐ యాప్ ద్వారా ప్రతి ఒక్క అప్ టు PC లెవెల్ నుంచి అప్ టు హయ్యర్ లెవెల్ DPO ద్వారా ప్రతి ఒక్కరూ షాప్స్ని విజిట్ చేయాలి. మార్నింగ్ టైంలో, నైట్ టైంలో విజిట్ చేసి వాళ్ళకు ఒక రూట్ ఎండార్స్ చేసేసి వితిన్ 8 కిలోమీటర్ జ్యూరిస్డిక్షన్లో అయితే రెగ్యులర్గా 100% విజిట్ ఉండాలి. అబో 8 కిలోమీటర్ జ్యూరిస్డిక్షన్ అయితే SHO అండ్ అబో క్యాడర్ ఆఫీసర్స్ వితిన్ వారంలో 3 సార్లు ఖచ్చితంగా 2 సార్లు నైట్ పెట్రోల్, ఒకసారి మార్నింగ్ పెట్రోల్ కండక్ట్ చేసే విధంగా టైమింగ్స్ షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చేసి ఐ యాప్ వాళ్ళ ఫోటో అలాంగ్ విత్ యూనిఫామ్ ద్వారా రూట్ ద్వారా ఫిక్సప్ చేయబడి ఉంటుందండి. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తే మాత్రమే దాంట్లో 100% పడుతుంది, లేకపోతే పర్సంటేజ్ ల్యాబ్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మేము SHOని ఎందుకు విజిట్ చేయలేదు, ఏంటి కారణాలు ఏంటి అని ఇన్ టర్మ్ మేము అడగడానికి AI టెక్నాలజీ యూజ్ చేసి ఎక్సైజ్ ఐ యాప్ని డెవలప్ చేశారు. దీన్ని మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తాను. అయితే మేడం, అంటే ఇప్పుడు మీరు కొన్ని సూచనలతోటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది లిక్కర్ షాప్స్కి. కానీ కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా బెల్ట్ షాప్స్ అయితే అంటే టైం లిమిట్ దాటిపోయిన తర్వాత సేల్ కానీ, ఎర్లీ అవర్స్లో సేల్స్ కానీ, ఇంకా విచ్చలవిడిగా కూడా కొత్త మద్యం అయితే బయట కనిపిస్తున్న పరిస్థితి. వాటి మీద ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటాం? మేము ఆల్రెడీ A4 షాప్స్ దగ్గర వైడ్గా మేము 14405 మా టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిసైజ్ చేస్తూ ఉన్నామండి. ఇందులో మీ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. అది టోల్ ఫ్రీ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్ హెడ్ ఆఫీస్ మంగళగిరిలో ఉంటుంది. అండ్ తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ నంబర్ 9440902491 ఈ నెంబర్ని కూడా వైడ్ పబ్లిసిటీ చేస్తున్నాము. A4 షాప్స్ దగ్గర కూడా మా నంబర్స్ని పబ్లిసైజ్ చేస్తున్నాము. సో సర్టన్ లిమిట్స్లో మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిలో 18 ఇయర్స్కి అమ్మము. అండ్ తర్వాత ఖచ్చితంగా టైమింగ్స్ వైలేషన్ ఉంటుంది. QR కోడ్ స్కానింగ్ చేయండి, ఏ కంప్లైంట్స్ ఉన్నా మా పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పేసి A4 షాప్స్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్స్ దగ్గర కూడా తెలుగు వర్షన్లో మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఈవెన్ PGRS కంప్లైంట్స్ని మేము కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాలు, PGRS కంప్లైంట్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇటువంటివి ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అయితే మేడం,
పూర్తిగా దీనికి మీరేది చెప్తున్నారో ఈ నిబంధనలకి విరుద్ధంగా కూడా అనేక షాపులు, అంటే పేర్లు ప్రస్తావించకూడదు కానీ అనేక షాపులు 1-2 మినహాయిస్తే అనేక షాపులు కనీసం రేట్స్ డిస్ప్లే కూడా చేయలేని పరిస్థితి. వాటికి మీరు కొన్ని విషయాలు చూపిస్తాం. అది కాకుండా ముఖ్యంగా పాత రేట్లు పెట్టేసి ఇప్పుడు అమ్ముతున్నారు. అదేమంటే మా బాటిల్ మీద అదే రేటు ఉంది, మేము అదే అమ్ముతున్నామని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తున్న పరిస్థితి. మీకు శాంపిల్గా ఒక చిన్న వీడియో చూపిస్తాను మేడం. మేము మా స్టింగ్ ఆపరేషన్లో బయటకు వచ్చింది, మీరు ఒకసారి చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది. దానికోసం ఒకసారి ఇది ఒక షాప్ మేడం, మీరు ఒకసారి అది నాకు ఫార్వర్డ్ చేస్తాం మేడం. జస్ట్ ఓకే ఓకే, ఇది 780 ఉంది, సేమ్ ఎగ్జాక్ట్లీ అదే తీసుకున్నాం కానీ అది 720. ఈవెన్ రేట్స్ డిస్ప్లే కూడా లేదు మేడం. మోస్ట్ ఆఫ్ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం ఏదైతే జరిగి ఉంటుందో అది మా నోటీస్లో పెట్టండి. తదనంతరం ఖచ్చితంగా మేము చట్ట వ్యతిరేకంగా ఎవరు ఇటువంటి వాటికి పాల్పడినా కూడా మేము కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. ఒకవేళ అటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేడం కామన్గా? సో ఎంఆర్పి వైలేషన్ ఉన్నప్పుడు కామన్గా ఆల్రెడీ ఎంఆర్పి వైలేషన్ ఉంటే మీకు తెలిసి ఉంటుందండి. ఫస్ట్ టైం అయితే కాంపౌండింగ్ 5 lakhs ఇస్తాం, సస్పెన్షన్ చేస్తాం. సెకండ్ టైం అయితే లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తాము. అండ్ రిపీటెడ్గా చేయడానికి ఆస్కారం లేదు ఎంఆర్పి వైలేషన్. ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాము 5 lakhs ఇచ్చి, సెకండ్ టైం అయితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తాం. రేట్స్ మీద ఖచ్చితంగా ఒక ప్రతి బ్రాందీ షాప్ దగ్గర రేట్ డిస్ప్లే అయితే ఉండాలి, లోకల్ లాంగ్వేజ్లో ఉండాలి. కానీ అవి కూడా కనిపించట్లేదు. వాటి మీద ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఉంటాయి? లేదండి, ఆల్రెడీ మనము టీసీ టెలికాన్ఫరెన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. ఏదైతే మీరు షాప్స్ దగ్గర ఇందాకే చెప్పారు, మీరు డిస్ప్లే కనిపిస్తుంది మేడం అని చెప్పేసి డిస్ప్లే ఇస్తున్నాము. సర్టన్ 1 or 2 షాప్స్ దగ్గర ఏమైనా అటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా SHOస్తో ఖచ్చితంగా మ్యాండేటరీ అందరికీ మెమోస్ ఇస్తున్నాము, మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్తున్నాము. మా లెవెల్లో అండ్ డీసీ గారి లెవెల్లో ఫర్దర్ హయ్యర్ అఫీషియల్స్ కూడా రెగ్యులర్గా ఎవ్రీ fortnight మానిటర్ చేస్తున్నారు. డెఫినెట్లీ విల్ కన్సిడర్ దట్ ఇష్యూ. అటువంటిది ఏ విధంగా అయినా ఉన్నా కూడా మా నోటీస్కి వచ్చినా కూడా మేము చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోబడతాయండి. A4 షాప్స్ అయినా బార్స్ అయినా. అయితే ఇంకోటి జిల్లా వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాప్స్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదన్న పరిస్థితుల్లో కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిబంధనలకి విరుద్ధంగా కూడా నడుస్తుంది. అంటే వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినే విధంగా కూడా ఉంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి. వీటికి ఎన్నిటికీ పూర్తిగా కంట్రోల్ చేయాలి, వాటిని పూర్తిగా కూడా భూస్థాపితం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే? సో ఆల్రెడీ రెగ్యులర్గా మనకు పేపర్లో అడ్వర్ట్స్ న్యూస్ వస్తూ ఉంది. వాటిపైన ఖచ్చితంగా మేము SHOస్ లెవెల్లో మెమోస్ ఇస్తున్నాము. ఎట్ ది సేమ్ మా దగ్గర ఉన్న ESTF టీం కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ టీం కానివ్వండి, వాటిని ఎక్కడైతే మాకు డౌట్ వచ్చిన చోట SHOస్ పైన అండ్ జ్యూరిస్డిక్షన్ పైన డౌట్ వస్తే మా టీమ్స్, స్పెషల్ టీమ్స్, ఎట్ ది సేమ్ టైం మా టీమ్సే కాదండి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంటే కాదు, స్టేట్ లెవెల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. రీసెంట్గా 3 days బ్యాక్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కూడా వైపాలెం, ఖమ్మం ఇటు సైడ్ వచ్చి స్టింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఫౌండ్ నో పర్టికులర్స్ అండి ఇప్పటిదాకా మా జ్యూరిస్డిక్షన్లో. ఇఫ్ ఎనీథింగ్ మా దగ్గర ఇటువంటివి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏవైనా వైలేషన్స్, రూల్స్ అండ్ ఎక్సైజ్ పాలసీకి అగైన్స్ట్గా ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. దీనికి ప్రధాన కారణంగా కూడా ఇంకోటి చెప్పుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే లోకల్ పొలిటీషియన్స్ సహాయ సహకారాల వల్ల ముఖ్యంగా అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది. అధికారులు కూడా అధికారానికి, అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి తలంచాల్సిన పరిస్థితి. అందుకనే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, ఈ రేట్లు అధికంగా ఉంటున్నారు. అసలు నిబంధనలకి పక్కన పెట్టేసి వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేస్తున్నారు, బాగా ప్రచారంలో ఉన్న పరిస్థితి. అది నిజమే అనిపిస్తుంది కొన్ని చోట్ల పరిస్థితి అయితే చూస్తుంటే. దానిపై మీరు ఒక జిల్లాధికారి అలిగేషన్స్ ఆర్ బేస్లెస్ అండి, ఫాల్స్ అండ్ బేస్లెస్. అంటే అధికారులు అంటే నాయకుల మాట వినకుండా పనిచేస్తున్నారంటారా, లేకపోతే అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల మాటలు వినాల్సి వచ్చి ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? సో ఇటువంటివి యాక్చువల్లీ మా దగ్గర రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంది. నవోదయ 19-2
2025లో మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. అట్ ది సేమ్ టైం 19/6/2025లో నవోదయం 2.0లో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐడి ఫ్రీగా డిక్లేర్ చేశాము. ఎట్ ది సేమ్ టైం కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 900 కేసెస్ మనం పెట్టడం జరిగింది, ఐడి కానీ ఎన్డీపీఎల్ కానీ. సో ఇటువంటి ప్రెజరైజ్డ్ కండిషన్స్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా అయితే మనము ఇన్ని కేసెస్ పెట్టిండము, ఇంత సీజర్ జరిగి నిండదు. హ్యూజ్ సీజర్ ఉంది, కేసెస్ ఉన్నాయి. ఆ ఒక్క పీరియడ్లో అలా జరిగి నిండదు. రెగ్యులర్స్గా మేము కంటిన్యూస్ బెల్ట్ పైన కూడా మేము కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. నైట్ ప్యాట్రోలింగ్, గాంజా సీజ్ అవుతా ఉంది, బెల్ట్ పైన కేసెస్ పెడుతున్నాము, ఐడి పైన కేసెస్ పెడుతున్నాం, అండ్ ఎన్డీపీఎల్ పైన కేసెస్ పెడుతున్నాము. ఫర్దర్ మీరు చెప్పింది అయితే ఫాల్స్ అండ్ బేస్లెస్ అలిగేషన్. అయితే ఇప్పుడు మీకు చూపించిన వీడియో కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక టీడీపీ లీడర్ది సంబంధించింది అని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం. ఒకవేళ ఖచ్చితంగా దీంట్లో నిజము లేదని మేము చెప్పడానికి, ఎందుకంటే వీడియో యాక్యురేట్గా అక్కడ ఏం జరిగిందో మీకు వీడియో పంపిస్తాం. వారి మీద కూడా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు నిజాలు నిర్ధారణ అయిన తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో అలిగేషన్స్ ఏదైతే మీరు స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా కండక్ట్ చేయబడుతున్నాయో అవి ఖచ్చితంగా ఒకవేళ మీరు పంపించిన అంటే ఆఫ్టర్ దట్ ఒక ఎంక్వైరీ వేస్తారు. ఆఫ్టర్ దట్ ఏవైతే వాటి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా వైలేషన్స్ ఉన్నట్లయితే ఆ A4 షాప్స్ పైన చర్యలు కూడా తీసుకుంటాం. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మద్యం విధానంలో తూట్లు పొడుస్తూ మద్యం బాబులు జేబులకు చిల్లు పెడుతున్నటువంటి మద్యం వ్యతిరేక విధానాలు పై కూడా కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటామని చెప్పేసి మేడం గారు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిడికి అయితే మేము తొలగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏదైతే నిబంధనలు ఉన్నాయో అదైతే పాటించాలని చెప్పేసి కూడా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయిషా బేగం గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలుకి ఈ నిబంధనలు కొనసాగుతున్నాయా లేదా, అసలు ఎవరైనా పాటిస్తున్నారా లేదా, కనీసం రేట్లకు సంబంధించి బోర్డులైనా పెడుతున్నారా లేదని ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేద్దాం. నూతన రేట్ ఎంత చెప్పారు మీరు? 7.20 చెప్పారు, కానీ ఇది మీరు 7.20కి అమ్ముతున్నారు, 7.80కి అమ్ముతున్నారు. కానీ దీని మీద మటుకి 7.80 అని ఉంది. కనీసం అంటే ప్రభుత్వ నిబంధనల్లో ముఖ్యమైనది ధరల పట్టిక అయితే ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఏదైతే చూసామో బ్లాక్ అండ్ గోల్డ్ అనే దానికి సంబంధించి రేట్లలో కూడా ఎక్కడ పొందుపరిచినట్టయితే కనిపించలేని పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి ఇక్కడ మనం పాత రేట్లు అంటే ఏదో నామకా వాస్తి పెట్టిన విధంగా కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. కానీ అన్ని బ్రాండ్లకు సంబంధించి పేర్లు కానీ దానికి సంబంధించిన రేట్లు కానీ ఏమీ పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మొత్తానికి ఈ విధానాలు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక అయితే మద్యం విధానాన్ని అయితే తీసుకొచ్చింది. కానీ ఇది పూర్తిగా అమలుపరచడం విషయంలో కూడా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవచ్చు. మరోపక్క అధికారులు అయితే దీనికి సంబంధించి కఠిన చర్యలు అయితే తీసుకుంటాము, ఇటువంటి వారిపై కూడా అధిక ధరలు అమ్మినా కూడా ఏదైనా నిబంధనలకి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కూడా అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు కానీ అందినా మాకు ఎటువంటి సమాచారం తెలిసిన ఖచ్చితంగా వారిపై తగు చర్యలు అయితే తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడ బెల్ట్ షాపులు కట్టడి చేసినట్టు కానీ, అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం ఈ ధరల పట్టిక విషయంలో కానీ, అదేవిధంగా పాత రేట్లకే మద్యం అమ్ముతున్న విధానాల మీద కూడా కానీ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మనకి దాఖలాలు అయితే కనిపించిన పరిస్థితి. దీని వెనక రాజకీయ ప్రమేయం అంటే రాజకీయ నాయకుల ప్రమేయం అంటే వారు ఒత్తిడి వల్ల ఏదన్నా చేయలేకపోతున్నారు, లేకపోతే నాయకులే ఈ లిక్కర్ షాపులు కొంతమంది మెయింటైన్ చేయడం వల్ల అధికారులు పూర్తిగా వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది అయితే కొంత ఆలోచించాల్సిన విషయం. ఏదైనప్పటికీ ఇటు అధికారులు చేస్తున్న పనితీరుకి, అదేవిధంగా ఈ బ్రాండ్ షాపుల నిర్వాహకులు ఏదైతే లిక్కర్ షాపు నిర్వాహకులు చేస్తున్న పనికి మటుకి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేర చెడ్డపేరు వస్తుంది. కాబట్టి దీనిపై అయితే అధికారులు ఇటు పాలకులు మరొకసారి దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏంజలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.